కర్ణాటకలో అధికార మార్పిడిపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ సీఎం సిద్ధరామయ్య 5 ఏళ్లు కొనసాగుతారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని, కేబినెట్ విస్తరణ సీఎం నిర్ణయానికి వదిలేస్తున్నామని తెలిపారు. గ్రూపులు లేవని, అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేనని తేల్చి చెప్పారు. సిద్ధరామయ్య పూర్తికాలం సీఎంగా ఉంటారని డీకే ధృవీకరించారు. కర్ణాటకలో అధికార మార్పిడిపై జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. సిద్ధరామయ్యే సీఎంగా 5 ఏళ్లు కొనసాగుతారని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సిద్ధరామయ్యకు సహకరిస్తామని వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ హైకమాండ్ ప్రత్యేక హక్కు అని నొక్కి చెప్పారు. He will reshuffle the government and cabinet. So all of them are interested that they wanted to become ministers. It is quite natural they will go and meet the leaders of the Delhi. Apart from that, what I can say, they have every right. I have not taken anyone. Some of them went and met Kharge Sahab. Along with Chief Minister also they went in the plane, some of them. What is wrong? 2023లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొంది. చివరకు అధిష్టానం సూచనలతో డీకే వెనక్కి తగ్గారు. కానీ చెరో 2.5 ఏళ్ల అధికార పంపిణీ ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. నవంబర్ 20తో సిద్ధరామయ్య 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో కర్ణాటకలో అధికార మార్పిడిపై జోరుగా ప్రచారం సాగింది. సిద్ధు, డీకే మద్దతుదారులు వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ క్రమంలో డీకే మద్దతుదారులకు అధిష్టానం నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎంగా 5 ఏళ్లు సిద్ధరామయ్య కొనసాగుతారని డీకే శివకుమార్ చెప్పినట్టు సమాచారం.